హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం పచ్చి రొయ్యల పులుసుని చాలా ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం కొద్దిగా చింతపండుని శుభ్రంగా కడిగి కాసేపు నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ రొయ్యల్ని తీసుకున్నానండి. వీటిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత వీటిని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేనైతే మీడియం సైజు 3 ఉల్లిపాయలని తీసుకున్నాను. ఇవి కరెక్ట్గా సరిపోతాయి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా రంగు మారాక ఇందులో కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం క్వాంటిటీ కన్నా వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వెల్లుల్లితోనే అసలైన టేస్ట్ వస్తుంది. తర్వాత కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో 1 స్పూను మెంతులు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులోనే జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యలు నూనెలో కాస్త వేగాక ఇందులో ఒక 2 స్పూన్ల కారము, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి వేసుకోవాలి. తగినన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలి. దీన్ని కాసేపు మరిగించుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు చల్లారినాక వీటిని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా పేస్ట్ చేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు ఇలా మరుగుతుండగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి కలుపుకోవాలి. తర్వాత మనం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి, ఆ తర్వాత ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన నోరూరించే రొయ్యల పులుసు రెడీ అయినట్టే. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కర్రీని ఇష్టపడని వారంటూ ఉండరు. అంత టేస్టీగా ఉంటుంది.
దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మొదటిసారి చూసేవారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.